అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది టీమిండియా. మంగళవారం భారత జట్టును బోర్డు ప్రకటించనుంది. మోకాలి గాయంతో శ్రీలంక సిరీస్ కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే ఛాన్స్ ఉంది. గాయం కారణంగా ఫిట్నెస్ నిరూపించుకోలేకపోతే సిరీస్ నుంచి బుమ్రాను తప్పించనుంది బోర్డు. బుమ్రా స్థానంలో గుర్నూర్ బ్రార్ జట్టులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీలంక ఏ జట్టుపై 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు గుర్నూర్. బుమ్రా తప్పుకుంటే సిరాజ్, ప్రసీద్ కృష్ణలకు పేస్ బౌలింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే జింబాబ్వేపై 3-0తో T20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. తదుపరి శ్రీలంకతో భారత్ 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలి ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఉండనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ మ్యాచ్ల్లో ఎదురైనటువంటి పరాభవం? సో దీనికి సంబంధించి వన్డే సిరీస్లోనే మనం చూసాం ఏ విధంగా విదేశీ గడ్డ మీద భారత్ ఫెయిల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందో. కానీ బుమ్రా లేకపోతే ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ ప్రతిసారి కూడా తలెత్తుతోంది. సో చాలా మంది పేసర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ యాజ్ యూజువల్ గా ప్రసీద్ కృష్ణ పేరు మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి సిరాజ్ పేరు కూడా తెర మీదకి అంటే పరిగణలోకి తీసుకుంది అనేటువంటి ఒక మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? అంటే ప్రయోగాలే చేస్తూ ఉంటారు థామస్ అల్వా ఎడిసన్ లాగా. దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మహమ్మద్ షమి లాంటి బౌలర్లు ఉన్నప్పుడు 2027 ప్రపంచ కప్ ఉన్నప్పుడు అటువంటి బౌలర్లకి అంటే ఫిట్నెస్ విషయంలో అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు అంటే టెస్టులు ఆడిస్తే బాగుండేది కదా. టెస్టులు ఆడించడం లేదు. అప్పుడు టెస్టులు ఆడిస్తే వీటి లాంగ్ ఫార్మాట్ ఇది మన వన్డేలకి ఆడిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మహమ్మద్ షమీని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త బౌలర్లు ఎవరైతే భజన్ లాల్ ఉంటారో భజన్ లాల్ అందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఇతని స్థానంలో అంటే కలకత్తా బౌలర్ అతను ఉంటాడు, అతను తీసుకొస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళు ఎవరిని తీసుకురాలేదు. మామూలుగా ఎట్టకేలకు ఫైనల్ గా పాపం గుర్నూరు బ్రార్ పంజాబ్ అతన్ని తీసుకొచ్చారు. ఓకే, ఎనీవే ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం అనేది భారత పేస్ దళానికి మైనస్ అయినప్పటికీ కూడా వాళ్ళ గైడ్ చేసేటువంటి సీనియర్ బౌలర్ ఉండడం అనేది అవసరం. అది ఆ లోట్ అనేది సీనియర్ బౌలర్ లోట్ అనేది మనం ఇంగ్లాండ్ పర్యటనలో యూకే పర్యటనలో స్పష్టంగా చూసాం. కానీ ఇక్కడ వాటిని పరిగణలోకి తీసుకోకుండా అంటే వీళ్ళ ఇష్టానుసారం కొంత అంటే కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. శ్రీలంక T20 ఆ టెస్ట్ టీమ్ అంత సిల్లీ టీమ్ ఏం కాదు. వాళ్ళు వన్డే టీం కూడా వాళ్ళు వర్గాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే 2027 ప్రపంచ కప్ నాటికి ఒక స్టార్ పేసర్ ని సిద్ధం చేయాలి, అది కూడా బుమ్రాని రీప్లేస్ చేస్తూ చేయాలనేటువంటి ఒక ఇది. అంటే ఎంతమందిని ప్రయోగం చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో దొరకనటువంటి సిచ్యువేషన్. అది పక్కన పెడితే ఒక స్టార్ బౌలర్ ని మేము తయారు చేస్తున్నామని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అంటారా, లేకపోతే టీం ని అభాసు పాలు చేయడం కానీ లేకపోతే ఓటముల పాలు చేయడంలో ఈ ప్రయోగాలు ఫస్ట్ లో ఉంటున్నాయనేటువంటి మాట. దాన్ని ఎలా చూడొచ్చు? 2027 ప్రపంచ కప్ కదా, నవంబర్ అక్టోబర్ లో జరుగుతుంది. మనం 2027 జనవరిలో 28 జనవరిలో మాట్లాడుకుందాం ఇదే టాపిక్ గురించి. అప్పుడు కూడా ఈ గంభీర్ కనుక కోచ్ గా ఉంటే బౌలర్ ని కాదు అతను ఒక ఫీల్డర్ ని కూడా తయారు చేయలేడు అనేటువంటి విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే అతన్ని అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఉన్నప్పుడు యువ ఆటగాళ్ళు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని అతను గైడ్ చేసినటువంటి విధానం ఎంత బాగుంది. వైభవ్ సూర్యవంశీని అతను పర్సనల్ గా తీసుకున్నటువంటి విధానం ఎంత బాగుంది. ఇక్కడ అవేమీ లేకుండా ఎంతసేపు కూడా ఈ ఫేవరెటిజం ఉన్నంతసేపు తీసుకున్నాడు వెంకట్. గిల్ కూడా పర్సనల్ గానే తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు గిల్ని? గౌతమ్ గంభీర్. గిల్ ఒక్కడు కాదు కదా జట్టును నడిపించేది ఎవరు? గిల్ ఒక్కడే నడిపిస్తాడు జట్టుని. కెప్టెన్ అయిన మాత్రాన జట్టులో ఉన్నటువంటి బౌలింగ్ బ్యాటింగ్ కీపింగ్ అప్పుడు పంజాబ్ కింగ్స్ కి కేఎల్ రాహుల్ చేసేవాడు మొత్తం ఒక బౌలింగ్ తప్ప. అట్లా ఏమైనా చేయగలిగేవాడు? చేయడు కదా. కాబట్టి ఇక్కడ అంటే జట్టుకు మార్గనిర్దేశనం చేయడం అనేది ఒక కళ. ఆ యువ ఆటగాళ్ళని తయారు చేయడం, కొత్త ఆటగాళ్ళని తయారు చేయడం అనేది ఒక కళ. వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అజింక్య రహానే చూస్తే అజింక్య రహానే కెప్టెన్సీ ఆడినటువంటి పిల్లలు చాలా మంది స్టార్లు అయ్యారు. అతను దేశవాళీ క్రికెట్ లో ఆడినా IPL లో ఆడినా ఎక్కడ ఆడినా సరే అతను ఇచ్చేటువంటి అవకాశాలు బాగుండేవి. అతని సారథ్యంలోనే కదా మనం మోటార్ గవాస్కర్ ట్రోఫీ గెలిచాం 2017-18 ఆ టైంలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే జట్టులో ఒక రకమైనటువంటి సమన్వయ లోపం ఉంది. గంభీర్ సారథ్యంలో మొన్న కూడా నేను ఒక కథనం చదివాను. గాంభీర్యాన్ని టీమిండియా కోల్పోయింది. అంటే మొత్తం ఫీల్డింగ్ ప్రమాణాలు తగ్గిపోయాయి, బౌలింగ్ ప్రమాణాలు తగ్గిపోయాయి. ఇటువంటివన్నీ కూడా జట్టులో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి తీసుకునేటువంటి నిర్ణయాలే. మహమ్మద్ షమి లాంటి బౌలర్ ని మళ్ళీ జట్టులోకి తీసుకురావాలి. అతనికి ఇంకా 3 ఏళ్ల పాటు కెరీర్ ఉంది.
జాష్ హేజల్వుడ్ కానీ మిచెల్ స్టార్క్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ 36 ఏళ్ళు దాటిన తర్వాత అద్భుతంగా రాణించినటువంటి వాళ్లే. కాబట్టి మహమ్మద్ షమి లాంటి బౌలర్ ని షైన్ చేస్తే రేపొద్దున ఫేస్ బౌలింగ్ పిచ్ మీద జరిగేటువంటి వరల్డ్ కప్ కి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విషయాన్ని టీమిండియా గ్రహించినంత కాలం అది ఇంకా ప్రమాణాలు అనేవి దిగజారిపోతూనే ఉంటాయి. అంటే తనతో పాటు ఆడినటువంటి ప్లేయర్లని తాను ఎంకరేజ్ చెయ్యడు అనేటువంటి ఒక మాట ధోనిలాగా కావచ్చు, లేకపోతే ఇతర కోచ్లాగా నేను కూడా ఒక కొత్త టీమిండియాను తయారు చేస్తా అని ఒక పంతం పట్టుకొని కూర్చున్నాడు. రెండేళ్ళైంది కదా మురళి గారు అతను కోచ్ అయ్యి. అవును, 2 ఏళ్లలో అతను ఏమన్నా తయారు చేశాడో ఈ రోజుకి థామస్ అల్వా ఎడిసన్ లాగా ప్రయోగాలు చేస్తున్నాడు. అంటే సాధారణ క్రికెట్ ప్రేక్షకుడికి అర్థమయ్యేటువంటి నాలెడ్జ్ అది. అతను ధోనిలా కాదు కదా, అతను ఏ టీం ని తయారు చేయలేడు కనీసం. అంటే అతనికి మీరు చూసుకుంటే డంకన్ ఫ్లెచర్ 2 సార్లు ఆర్సీబీకి కప్పు గెలిపించాడు. ఏది ఒక ఏ మాత్రం అంచనాలు లేనటువంటి జింబాబ్వే టీం నుంచి వచ్చి ఒక కోచ్ గా మంచి పరిణితి సాధించినటువంటి కోచ్ గా డంకన్ ఫ్లెచర్. అలా అటువంటి స్పిరిట్ అనేది కోచ్ లో ఉండాలి. అంతే తప్ప మీరు ఈ విధంగా తీసుకుని అంటే గ్యారీ క్రిస్టల్ లాంటి కోచింగ్ సిద్ధాంతాలు అటువంటి ఫాలో అవ్వాలి. అంతే తప్ప ఇట్లా కొత్త ఆటగాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఇవ్వడం, ఎప్పుడు ఎంతమందిని తీసుకొస్తారు. సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్ టీం ఏం చేశాడు? దాదాపు 120 మంది 130 మంది ప్లేయర్స్ అరంగేట్రం చేశారు అతను ఉన్నప్పుడు, చైర్మన్ గా ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా జట్టు ప్రమాణాల్లో దిగజార్చేటువంటి అంశాలే తప్ప అవి ఎక్కడా కూడా జట్టును ముందుకు నడిపించేటువంటి అవకాశం ఉండదు. అయితే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒకవేళ బుమ్రా కానీ లేకపోతే సిరాజ్ ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి ప్లేయర్, కానీ మిగతా పేస్ దళంతో ఒక సిరాజ్ మీదే భారం ఎక్కువగా పడేటువంటి అవకాశం శ్రీలంక టీంను కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏ సమయంలోనైనా సరే మ్యాచ్ని మలుపు తిప్పగలిగినటువంటి ప్లేయర్స్ అక్కడ ఉన్నారు కదా. ఏంటి ఆ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటారు? టెస్ట్ సిరీస్ అది శ్రీలంక సిరీస్ గురించి మనం సిరీస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నాకైతే గెలుస్తారనేటువంటి నమ్మకం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు అనంటే వాళ్ళు శ్రీలంక టీం ఇదివరకట్లా లేదు, ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ బలం ఏంటనేది మనం T20 వరల్డ్ కప్ లో కూడా చూసాము. వాళ్ళు చాలా అంటే కాన్ఫిడెంట్ గా ఆడేటువంటి ప్లేయర్స్, ఇది వరకట్లాగా లేదు. వాళ్ళ శ్రీలంక టీం ప్రక్షాళన చేసుకున్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఉన్నటువంటి అనుభవం కానీ వాళ్ళు ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ ఆడినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. గుర్నూర్ బ్రార్క్ లేదు కదా. కాబట్టి అలాగే చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శుభన్ గిల్ కూడా శ్రీలంకలో రాణిస్తాడని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ టీం కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనం భారతీయులం కాబట్టి మనం కోరుకోకపోతే దేశద్రోహం అవుతుంది. టీమ్ కి సపోర్ట్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. అయితే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతున్నటువంటి వేళ దీనికి సంబంధించి మోకాలు గాయంతో శ్రీలంక సిరీస్ కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే అందుతోంది. ఒకంత అభిమానుల్లో కలవరం అయితే మొదలైంది. గాయం కారణంగా ఫిట్నెస్ నిరూపించుకోలేకపోతే సిరీస్ నుంచి బుమ్రాను బోర్డు తప్పించనుంది. బుమ్రా స్థానంలో గుర్నూర్ బ్రార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీలంక ఏ జట్టుపై 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు గుర్నూర్. బుమ్రా తప్పుకుంటే సిరాజ్, ప్రసీద్ కృష్ణలకు పేస్ బౌలింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే జింబాబ్వేపై 3-0తో T20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. తదుపరి శ్రీలంకతో భారత్ 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఉండనుంది.